రాష్ట్రంలో పట్టణ స్థానిక సంస్థల పరిధిలో ఆన్లైన్ ద్వారా అందించే పౌర సేవలకు ఇకపై ఆధార్ ఆధారిత ధృవీకరణ విధానం అమలు కానుంది. మున్సిపల్ సేవలను మరింత వేగవంతంగా, సురక్షితంగా, పారదర్శకంగా అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పురపాలక పట్టణాభివృద్ది శాఖ జీవో నెంబర్ 179 జారీ చేసింది. సాంకేతికతను ఉపయోగించి సులభతర పాలన అందించడంలో భాగంగా ఈ సంస్కరణను చేపట్టారు. కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ ఉడాయ్ అనుమతితోనే ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. నకిలీలు, మోసపూరిత కార్యకలాపాలను అరికట్టడం ద్వారా మున్సిపల్ డేటాబేస్ ఖచ్చితత్వాన్ని పెంచడానికి ఇది దోహదపడుతుందని అధికారులు భావిస్తున్నారు. దీనిపై మా ప్రతినిధి మహేష్ గ్రౌండ్ రిపోర్ట్. థ్యాంక్ యూ పవిత్ర. రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థలు ఏవైతే ఉన్నాయో యూఎల్బీల పరిధిలో నగర పౌరులకు అందించేటువంటి సేవలకు ఇక మీదట ఆధార్ ఆధారిత ధృవీకరణ విధానం అమల్లోకి రానుంది. మున్సిపల్ సేవలు అయితే ఉన్నాయో, ఉదాహరణకు జనన మరణ ధృవీకరణ పత్రాల జారీ నుంచి ఆదాయ పన్ను, అలాగే అక్కడి నుంచి ఇంటి పన్ను మదింపు కావచ్చు, మరోవైపు ఆస్తుల క్రయ విక్రయాలు, రిజిస్ట్రేషన్లు, ఇవి ఏవైతే ఉంటాయో ఆన్లైన్ ద్వారా అందించే సేవలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా ఇక మీదట ఆధార్ని ధృవీకరణ చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విధానాన్ని తీసుకురావడం వెనుక ప్రధానంగా ఈ మున్సిపల్ సేవలను వేగవంతం చేయడం, పారదర్శకంగా, మరింత జవాబుదారీతరంగా అందించే విధంగా కూడా ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకొచ్చినట్టు కూడా చెప్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే పురపాలక పట్టణాభివృద్ధి శాఖ 179వ జీవో నంబర్ను కూడా జారీ చేసింది. దీని ద్వారా ఇక మీదట ఏదైతే ఈ సేవలన్నిటి ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక జవాబుదారీ విధానం తీసుకొచ్చేందుకు, అలాగే వేగంగా, సురక్షితంగా అందించే విధానం వీలుందని చెప్పి కూడా అధికారులు భావిస్తూ ఉన్నారు. ఈ సేవలు అయితే ఆన్లైన్ పోర్టల్ ద్వారా అందించే సేవలు ఉన్నాయో వీటి ద్వారా పౌరుల గుర్తింపును గుర్తించడానికి ఈ ఆధార్ వ్యవస్థను ఈకేవైసీ విధానం ద్వారా వినియోగించనున్నారు. దీనికి కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ అలాగే ఆధార్కు సంబంధించి ఉడాయ్ అనుమతి కూడా తీసుకున్నట్టు ఇప్పటికే అధికారులు చెబుతూ ఉన్నారు. అయితే మరోవైపు ఈ విధానం అమలులో ఆధార్ ధృవీకరణ అనేది తప్పనిసరి కాదని చెప్పి కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇది స్వచ్ఛందంగా ఎవరైతే పౌరులు ఉన్నారో వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగానే ఈ వివరాలు ఇవ్వచ్చు అని చెప్పి కూడా ప్రభుత్వం చెప్పింది. అయితే దీనికి ముందుగా ఈ విధానానికి ముందుగా పౌరుల సమ్మతిని కూడా తీసుకోవాలని చెప్పి కూడా జీవోలో ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఈ పౌరులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ సేవలు పొందే క్రమంలో వారి ఆధార్ వివరాలను వెల్లడించడానికి నిరాకరించినా, లేదంటే ఈ పౌరులు ఈ సేవలు ఏదైతే ఉన్నాయో ఈ సేవల్లో సాంకేతికంగా ఈ విఫలమైన ఎక్కడా కూడా మున్సిపల్ సేవల్లో పౌరులకు అందించడంలో వెనకడుగు వేయకూడదని చెప్పి కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది. వీటికి ప్రత్యామ్నాయంగా ఏవైతే కార్డులు ఉంటాయో, అటు పాస్పోర్ట్ కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, ఓటర్ ఐడి కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, వీటిలో ఏదైనా ఒక కార్డును చూపించి యథావిధిగా ఈ సేవలు పొందవచ్చని కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఇవన్నీ కూడా ఈ సేవలన్నీ కూడా అందించడంలో ప్రధాన ఉద్దేశం ఏదైతే సాంకేతికతను మరింత మెరుగ్గా తీసుకురావడం, అలాగే ఎవరైతే పౌరులు ఉన్నారో వారి స్వేచ్ఛకు ఎక్కడా కూడా ఆటంకం కలిగించకూడదని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తుంది. అందుకనే ఈ విధానంలో తప్పనిసరి కాకుండా కేవలం స్వచ్ఛందంగా అనే విధానాన్ని కూడా తీసుకువచ్చింది. మరోవైపు ఏదైతే ఇది సాంకేతిక విధానం ఉందో ఈ సాంకేతిక విధానం ప్రభుత్వానికి పౌరులకు మధ్య ఒక అడ్డంకి కాకూడదు, ఒక కొత్త పౌరులు సృష్టించకూడదు అనే ప్రభుత్వం ముఖ్యమంత్రి ఆలోచనకు ఈ విధానం ఉందని చెప్పి కూడా అధికారులు భావిస్తూ ఉన్నారు. అందుకోసమే దీనిని స్వచ్ఛందంగా తీసుకొచ్చామని కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. ఈ పారదర్శకంగా, అలాగే వేగవంతంగా, సురక్షితంగా ఈ సేవలను పౌరులకు అందించడంలో లక్ష్యంగానే ఈ విధానం ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పి భావిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే మున్సిపల్ డేటాబేస్ ఉందో ఈ డేటాబేస్ను ఖచ్చితత్వంగా పెంచడానికి కూడా ఇది ఉపయోగపడుతుందని చెప్పి కూడా అధికారులు భావిస్తున్నారు. ఇప్పటివరకు ఉన్నటువంటి ఏదైతే నకిలీలు ఉన్నాయో నకిలీలు కావచ్చు, మోసపూరిత కార్యకలాపాలు కావచ్చు, ఉదాహరణకు ఇప్పుడు నగరీకరణ కావచ్చు, అలాగే పట్టణీకరణ వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ పట్టణ ప్రాంతాలు, నగర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆస్తులకు విలువల అమాంతం పెరుగుతున్నాయి. ఈ క్రమంలో కొంతమంది నకిలీ పత్రాలు సృష్టించి ఆస్తులను క్రయ విక్రయాలు చేస్తూ ఉన్నారు. మరోవైపు రిజిస్ట్రేషన్లు కూడా చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా నివారించి ఈ మున్సిపల్ డేటాబేస్ ఏదైతే ఉందో ఆ డేటాబేస్ యొక్క ఖచ్చితత్వాన్ని పెంచడం కోసం కూడా ఇది ఉపయోగపడుతుందని చెప్పి కూడా అధికారులు భావిస్తూ ఉన్నారు. మరోవైపు ఏదైతే ఈ సేవలు ఉన్నాయో ఈ సేవలన్నింటినీ కూడా నగరపాలక సంస్థలు కావచ్చు, పురపాలిక సంఘాలు కావచ్చు, మరోవైపు నగర పంచాయతీలు కావచ్చు, వీటన్నిటిలో కూడా ఎవరైతే ఉన్నారో పురపాలక పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించినటువంటి కమిషనర్ అండ్ డైరెక్టర్ వీటిని సమన్వయం చేసుకుని ముందుకెళ్లే పరిస్థితి కనిపిస్తోంది.
మొత్తం మీద మనం చూసుకుంటే ఈ సేవలని మన జనన ధృవీకరణ జనన మరణ ధృవీకరణ పత్రాలని జారీ చేయడం దగ్గర నుంచి కూడా ఆస్తుల క్రయ విక్రయాలు అలాగే రిజిస్ట్రేషన్లు వీటన్నిటిని ఆన్లైన్ ద్వారా పట్టణ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో పట్టణాలు నగరపాలక సంస్థలు నగర పంచాయతీల్లో ఈ ప్రాంతాలన్నింటిలో కూడా ఆన్లైన్ ద్వారా ఏవైతే సేవలు అందుతూ ఉన్నాయో పౌరులకు ఇప్పటి వరకు వాటన్నిటికీ కూడా ఈ ఆధార్ను జోడించాలి, ఆధార్ను ఒక ధృవీకరణంగా జోడించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. వీటన్నిటికీ ప్రధాన కారణం ఇందాక మనం చెప్పుకున్నట్టు ఒక ఖచ్చితత్వాన్ని పెంచడం, అలాగే మున్సిపల్ డేటాబేస్ను ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితత్వాన్ని పెంచే విధంగా ఇది ఉపకరిస్తుందని చెప్పి కూడా అధికారులు భావిస్తూ ఉన్నారు. కెమెరామెన్ గోపితో ఉమామహేష్, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి.